హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబెడెడ్ గైడ్. ఈ రోజు వీడియోలో నేను ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ డిక్లరేషన్స్ ఎక్కడ ఉంటాయి అండ్ నార్మల్ ఫంక్షన్స్ని డిక్లేర్ చేసినట్టుగా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని ఎందుకు డిక్లేర్ చేయట్లేదు, అలా చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. యాక్చువల్లీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ అనేవి హెడర్ ఫైల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ కన్సిడరింగ్ stdio.h ప్రీడిఫైన్డ్ హెడర్ ఫైల్. జనరల్గా 2 టైప్స్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ హెడర్ ఫైల్స్ అండ్ అలాగే యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్. మనం ఇప్పుడు చూస్తున్నది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ కాబట్టి ఇక్కడ నేను ప్రీడిఫైన్డ్ హెడర్ ఫైల్ని కన్సిడర్ చేసుకున్నాను. సో ఈ ప్రీడిఫైన్డ్ హెడర్ ఫైల్స్లో కూడా నెంబర్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఉంటాయి. జనరల్గా మనందరం యూజ్ చేసేది, మనకు తెలిసిన హెడర్ ఫైల్ వచ్చేసి stdio.h కాబట్టి దీన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక బేసిక్ ప్రోగ్రామ్ని కన్సిడర్ చేసుకున్నాను. ఈ ప్రోగ్రాంలో హలోని నేను ప్రింట్ చేస్తున్నాను బై యూజింగ్ దిస్ ప్రీడిఫైన్డ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ నేను ఎక్కడా డిక్లేర్ చేయలేదు, బట్ ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనేది stdio.h ప్రీడిఫైన్డ్ హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో యాక్చువల్గా ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనేది ఎప్పుడు రీప్లేస్ అవుతుందంటే, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కంపైలేషన్ స్టేజెస్. సో కంపైలేషన్ స్టేజెస్లో కంపైలేషన్ ఫస్ట్ స్టేజ్, దట్ ఈస్ ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో హెడర్ ఫైల్ దాని ఒరిజినల్ కంటెంట్తో రీప్లేస్ అవుతుంది. హెడర్ ఫైల్ కంటెంట్ వచ్చేసి వన్ ఆఫ్ ద కంటెంట్స్లో సి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉంటాయి. సో అవి రీప్లేస్ అవుతాయి. సో ఈ విధంగా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే నార్మల్ ఫంక్షన్స్ లాగా ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేయట్లేదంటే, సపోజ్ ఇప్పుడు నేను ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని నార్మల్ ఫంక్షన్స్లో యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, సపోజ్ నేను ఇక్కడ ఒక మెయిన్ ఫంక్షన్లో మల్టిపుల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటున్నాను. లైక్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, మెల్లాక్, కెల్లాక్ అప్ టు 50 సి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటున్నాను. సో అలా నేను యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి కదా ఫంక్షన్స్ని. ఎలా చేస్తామంటే, ఎట్ ద బిగినింగ్ బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ మనం డిక్లేర్ చేస్తాం కాబట్టి నేను ఈ 50 సి లైబ్రరీ ఫంక్షన్స్కి 50 డిక్లరేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అయితే మనం ఓన్లీ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకొని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేసుకుంటాం, బట్ ఇప్పుడైతే ఆ పాసిబిలిటీ ఉండదు. సో మళ్ళీ హెడర్ ఫైల్ని యూజ్ చేయడం ఎందుకు, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని వాటి డిక్లరేషన్ రాస్తే సరిపోతుంది కదా అని అంటే, ఇలా చేయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవేంటంటే కోడ్ అనేది లెందీ అయిపోతుంది. సో మనం ప్రతి ఫంక్షన్కి డిక్లరేషన్ అనేది రాయడం వల్ల కోడ్ అనేది లెందీ అయిపోతుంది. అలాగే టైపింగ్ స్పీడ్ని బట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే కొన్నిసార్లు టైప్ చేస్తున్నప్పుడు టైపింగ్ మిస్టేక్స్ కూడా రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ప్రతి ఫంక్షన్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము, ఈచ్ ఆర్గ్యుమెంట్ టైప్ ఏంటి అనేది మనం డిక్లరేషన్లో మెన్షన్ చేయాలి కాబట్టి వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రిటర్న్ టైప్ ఏంటో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డిసడ్వాంటేజెస్ ఉంటాయి మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేసి మళ్ళీ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయకుండా డిక్లేర్ చేస్తే. సో టు అవాయిడ్ ఆల్ దీస్ డిసడ్వాంటేజెస్ ఓఎస్ డెవలపర్స్ ఏం చేశారంటే ఈ హెడర్ ఫైల్ని క్రియేట్ చేశారు. ఈ హెడర్ ఫైల్ క్రియేట్ చేయడం వల్ల సి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ డిక్లరేషన్స్ అన్నీ మనకి హెడర్ ఫైల్లో ఉంటాయి కాబట్టి ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ అలాగే ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క డెఫినిషన్స్ అనేవి లైబ్రరీస్లో ఉంటాయి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను లైబ్రరీస్ గురించి, టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ అలాగే లైబ్రరీస్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఇదంతా కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఇంకా చూడలేదు అంటే ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎంబెడెడ్ గైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.